అమ్మ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా నిమ్మకాయ దీపం అని చెప్తా ఉంటారు. సో ఇది ఏ టైంలో పెట్టాలి? ఏ టైంలో పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఓకే. యాక్చువల్‌గా చాలా మందులకు నిమ్మకాయ అంటేనే ఒక పవర్. అమ్మవారి శక్తి అసలు చెప్పాలంటే నిమ్మ పండులో ఉన్న బలమే అసలు వేరు. అది వచ్చి దైవ కనిని అంటారు. హ్మ్. అంటే దేవుడికి సంబంధించిన ఒక ఫ్రూట్ అని చెప్తారు. హ్మ్. తమిళ్‌లో దైవ కనిని అంటారు దాన్ని. హ్మ్. అంటే ఇది ఎందుకు అట్లంటే ఏదైనా మన మనసులో అనుకుని నిమ్మ పండు చేతిలో పెట్టుకొని తప్పకుండా మొక్కితే ఫలితం ఉంటుంది. దానికి మనం తీసుకెళ్ళి అసలు దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అంటే రాగుకు అధిదేవత దుర్గా అమ్మవారు. జనరల్‌గా రాగు కాలంలో దీపం వెలిగిస్తారు. ఎందుకు రాగు కాలంలో వెలిగిస్తున్నారు అంటే, అన్ని గ్రహాల కంటే బలం ఎక్కువ రాగుకుని మనం నమ్ముతూ ఉంటాం. ఓకే. ఆ రాగు వచ్చి ఇప్పుడు రాగుతో ఈ వేరే ఏ గ్రహాలు ఉన్నా రాగుకే బలం ఎక్కువైపోతుంది. హ్మ్. అదే సూర్యుడు ఉన్నా కూడా రాగుతో సూర్యుడి కంటే బలం ఎవరికి ఉంటుందంటే రాగుకు అంతే. ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందంటే రాగుకు దానికి సంబంధం ఉంటుంది. హ్మ్. అప్పుడు అసలు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత సమస్యలోంచి బయటపడాలంటే అమ్మవారి దయ ఉండాలి. హ్మ్. సో అట్లా అని చెప్పేసి ఏం చేస్తామంటే ఆ రాగు కాలంలో పర్టికులర్గా కొంతమంది గుడికి వెళ్ళి పూజలు చేయనే కూడా ఇవ్వదు. హ్మ్. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఉన్నప్పుడు వెళ్ళి దీపం పెట్టడానికి కూడా ఇవ్వదు. కానీ కూడా అసలు దేవుడి మీద భక్తిగా వెళ్ళి హ్మ్. ఆ రాగు కాలంలో దుర్గా అమ్మవారు అన్ని శివాలయంలో దుర్గా అమ్మవారు ఉంటుంది. హ్మ్. అక్కడ వెళ్ళి ఆ అమ్మవారు ముందుగా నిమ్మ పండుతో దీపం వెలిగించేసి రావాలి. ఓకే. అయితే ఈ నిమ్మ పండు కూడా మనం తీసుకెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఎక్కడైనా షాప్లో తీసుకుంటాము. తీసుకొని అది కూడా కరెక్ట్గా అది మనం కట్ చేసి దాన్ని ఇట్లా తిప్పి దీపం పెట్టాలి. హ్మ్. ఇంకొకటి ఏంటంటే అది తీసుకునేటప్పుడు ఆ నిమ్మ పండు మనం ఎందుకు వెలిగిస్తున్నాం దాంట్లో నిమ్మ పండు దీపం అనేది, హ్మ్. ఆ నిమ్మ పండుని అసలు కంట్లో అసలు 2 కంట్లో అంటే మనం పెట్టేసుకొని మొక్కోవాలి. హ్మ్. మనకున్న సమస్యలు తొలగిపోవాలి. ఈ దీపం అమ్మవారు నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను, నా సమస్యలంతా తొలగించేది అసలు మీ శక్తి వల్లనే అవుతుంది అమ్మవారు అని చెప్పి మనం గట్టిగా కోరుకుని దాని తర్వాత తీసుకెళ్ళి ఆ నిమ్మపండు దీపం పెట్టాలి. హ్మ్. జనరల్గా మంగళవారం అంటేనే అమ్మవారికి సంబంధించిన వారం. హ్మ్. అది వచ్చి రాగు కాలంలో అసలు 3-4:30 మధ్యలో సాయంత్రం పూట వెలిగిస్తాం. హ్మ్. ఒకవేళ మా ఇంటి చుట్టుపక్కల గుడి లేదండి, మేము బయట ఊర్లో ఉన్నాము, ఇంట్లోనే వెలిగించవచ్చామంటే ఇంట్లో కూడా వెలిగించవచ్చు. కొంతమంది భయపడతారు ఇంట్లో నిమ్మపండు పెట్టి వెలిగించేదానికి, హ్మ్. కానీ కూడా వెలిగించవచ్చు. హ్మ్. అట్లనే కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే మంగళవారంది కాకుండా మాకు టైం లేదు, ఆఫీస్ వెళ్తాము, మాకు ఆ టైంలో ఏదైనా వర్క్ ఉంటుంది, హ్మ్. ఆదివారం సాయంత్రం హ్మ్. రాగుకుని స్పెషల్గా ఉన్న రోజు ఏంటంటే ఆదివారం. హ్మ్. రాగుకు సంబంధించిన వారం కూడా ఆదివారం. హ్మ్. ఇక్కడ ఆదివారం రోజు సాయంత్రం రాగు కాలం వస్తుంది. సో అక్కడ 4:30 6 మధ్యలో ఉంటుంది సాయంత్రం పూట. ఆ టైమింగ్‌లోనే ఇంట్లో వెలిగించవచ్చు, లేదు గుడికి వెళ్ళినా వెలిగించవచ్చు. మాకు ఆ ఒక్క రోజుదా అసలు టైం ఉంటుంది అని చాలామంది చెప్పేవాళ్ళు విని ఉన్నాము. హ్మ్. ఇది ఎక్కువ ఏందంటే సమస్యలు ఎక్కువ ఉన్నవాళ్ళు, అన్ని సమస్యలు వస్తుంది, దీంట్లోంచి ఎట్లైనా మేము బయటపడాలి అంటే 4 ఆదివారం కానీ, లేకపోతే 4 అసలు మంగళవారం రాగు కాలంలో కానీ ఈ దీపం వెలిగించి మొక్కుంటే తప్పకుండా మంచిగా ఉంటుంది. ఆ నిమ్మపండు ఒట్టిగా తీసుకెళ్ళేది కూడా కాదు, దానికి బొట్టు పెట్టాలి. హ్మ్. బొట్టు పెట్టి అసలు దాన్ని తిప్పి దాని తర్వాత అందులో మనం ఏందంటే నెయ్యి దీపం వెలిగించవచ్చు. కొంతమంది నువ్వుల నూనెతోని వెలిగించేసి వస్తారు, అలానే కూడా వెలిగించవచ్చు. కానీ మన దోషం తొలగిపోవాలి. నిమ్మ పండుకున్న శక్తి అసలు చాలా ఉంటుంది. అవును. చాలా మందికి ఏందంటే నిమ్మపండు అంటేనే ఏదో చేతబడి చేస్తారు, సో Yes, దానికిదా యూస్ అవుతుంది అట్లని అనుకుంటారు. అలా కాదు, ఇది దైవకని అంటారు. మనం ఏది మంచి అనుకుంటామో అది మంచిదే జరుగుతాయి. ఓకే. సో ఇలా అనుకునేది ఆ దీపం కూడా వెలిగించాలి. చాలా మందికి ఏంటంటే అసలు గుడికి వెళ్ళడానికి టైం లేని వాళ్ళు ఇంట్లో వెలిగించవచ్చు. ఆ! ఒకవేళ మంగళవారం చేయకుండా వాళ్ళు ఆదివారం టైమింగ్లో చేయవచ్చు. యెస్. ఆ టైమింగ్ అందరికీ తెలుసు, రాగుకాలం అనేది. అవును. సో ఆ టైంలో చేయవచ్చు. సో ఎన్ని రోజుల పాటు చేయాలంట? అదే 4 వారాలు. Yes. 4 ఆదివారం కానీ, లేదు 4 మంగళవారం కానీ. హ్మ్. సరే అండి మాకు డే టైంలో కూడా చేయడం వీలు కాదు అట్లా అని అంటేదా వాళ్ళకి బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు. ఓకే. ఇది అంతా మాక్సిమం రాగు గురించి చేసేదాని వల్ల రాగు కాలం టైం చెప్తున్నాము. హ్మ్. అన్ని దానికి ఒకవేళ టైం లేదనంటే బ్రహ్మ ముహూర్తానికి అసలు ఏ పూజ చేసినా ఫలితం ఉంటుంది. యెస్. సో అప్పుడు చేసుకోవచ్చు. సో దీనికి మంత్రం ఏమైనా ఉంటుందా? ఓన్లీ దీపం పెడితే సరిపోతుందంటారా? జనరల్గా రాగుకు మంత్రం చదవకూడదు. ఓకే. రాగు ఒకవేళ వాళ్ళ చక్రంలో
వాళ్ళకి అసలు మాందితో ఉంటానో లేకపోతే అసలు వేరే వగ్రమైన గ్రహంతో ఉంటానో అప్పుడు ఏమవుతుందంటే సమస్య ఎక్కువ ఉంటుంది. అవును. అందుకే అమ్మవారి మంత్రాలు పాటించవచ్చు. Yes. అమ్మవారికి దుర్గా గాయత్రి మంత్రం చదవచ్చాం, లేదంటే అసలు దుర్గా అంటే అష్టోత్తరం చదువుకోవచ్చాము. అమ్మవారికి మూల మంత్రాలు ఉంటుంది, అవన్నీ కూడా ఏదైనా వాళ్ళకి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఏదైనా జపం చేయవచ్చు. Yes. చాలా వరకు మనం ఏంటంటే అమ్మవారి పూజల గురించి చాలా విషయంగా చెప్పుకున్నాము. ఎన్నో మన పూజలు చేసిన ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. చాలా మందికి పూజలు చేసిన తర్వాతనే మన అపాయింట్మెంట్ కూడా దొరికింది. అమ్మవారికి వెళ్ళి మేము ఈ 4వ వారం దీపం పెట్టామండి, ఇప్పుడే నాకు అసలు మీ ప్రోగ్రామ్ చూశాను, చూడగానే మీ అపాయింట్మెంట్ దొరికింది. అట్లనే ఒక ఆమె ఒక గుడికి వెళ్ళిందంట, అమ్మవారి టెంపుల్లో మొక్కుందంట. మొక్కుని వెంటనే బయట వచ్చిన వెంటనే కొంచెం కూర్చుంటాం, అట్లా మొబైల్ చూస్తే అసలు నా ప్రోగ్రామే కనిపిస్తా ఉందండి. తర్వాత అమ్మవారి దారి చూపించారనుకుని అపాయింట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ బాబుకు రెమెడీ ఫాలో అయినారు, జాబ్ వచ్చేసింది. వాళ్ళ బాబుకు 3 సంవత్సరాలుగా జాబ్ లేదు. సో అక్కడ అమ్మవారి గుడి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి కూర్చొని అమ్మవారి గట్టిగా ప్రయత్నం చేసుకుంది. కరెక్ట్ గా ఆమెనే దారి చూపిస్తుంది, అమ్మవారే. సో ఇదంతా ఎందుకంటే మన దేవుడిని నమ్మాలి, వాళ్ళే దారి చూపిస్తారు. నిమ్మకాయ దీపం రావు కాలంలో పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్తున్నారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ముఖ్యంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్లో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మార్నింగ్ అవర్స్లో మేడం పూజా కార్యక్రమంలో ఉంటారు. సో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళ టీం రిసీవ్ చేసుకుంటుంది. మేడం అందుబాటులో ఉన్నటువంటి టైంలో మీకు కలపడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందరిది బిజీ షెడ్యూలే, మనమే వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటాం. సో పూజలు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరికీ పూజలు చేయించడంలో మేడం బిజీగా ఉన్నప్పటికీ మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడున్నా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మేడం మీతో మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే సంప్రదించవచ్చు తనుష్క గారిని. ధన్యవాదాలు.